Come to 81 question. What is the main function of vessel elements in xylem? Vessel elements in xylem. సో ఏంటిది వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. టు కండక్ట్ వాటర్ ర్యాపిడ్లీ. సో ఇన్ లోపల ఈ xylem లోపల మనకేముంటవి అని అంటే ఒకదానిపై ఒకటి అమర్చబడిన వెడల్పాటి గొట్టాల లాంటి ఆకారాలు ఉంటాయి. వీటి పని ఏమిటి అంటే భూమిలోని నీటిని చాలా వేగంగా మొక్క పై భాగాలకు పంపిణీ చేయడము లేదా పంపింగ్ చేయడము. దాని యొక్క పని ఏంటిది? టు కండక్ట్ వాటర్ని వేగంగా పైకి పంపించడం కోసము యూజ్ అవ్వడం జరుగుతుంది. 82 క్వశ్చన్ నెంబర్ 82. డూ xylem cells హ్యావ్ ప్రోటోప్లాజం అట్ మ్యాచ్యూరిటీ? సో మనకేమంటున్నాడు? సో xylem సెల్స్లో ప్రోటోప్లాజం మ్యాచ్యూరిటీ టైంలో ఉంటుందా అంటున్నాడు. నో, ఉండవు. దారు కణాలు xylem కణాలు పూర్తిగా పెరిగి పెద్దవయ్యాక మ్యాచ్యూరిటీ వచ్చేసరికి వాటి లోపల ఉన్న జీవ పదార్థం ప్రోటోప్లాజం చనిపోతుంది. అందులో ప్రోటోప్లాజం అనేది ఉండదు. ఎందుకంటే లోపల అంతా ఖాళీగా ఉంటేనే కదా నీరు పైకి సులభంగా ప్రవహించగలదు. అందుకే ఇవి నిర్జీవ కణాలు. సో ప్రోటోప్లాజం ఎట్ మ్యాచ్యూరిటీ స్టేజ్లో ఉంటుందా? xylemలో ఉండదు. మ్యాచ్యూరిటీ అయిపోయిన తర్వాత అవి చనిపోయి ఎంటీ స్పేస్ ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి అన్ని పదార్థాలు వేగంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. డూ ఫైలం సెల్స్ హ్యావ్ ప్రోటోప్లాజం ఎట్ మ్యాచ్యూరిటీ? మరి ఫైలం సెల్స్ అయినా ఉంటాయా, ఫ్లేమ్ సెల్స్ అయినా ఉంటాయా అంటే వీటి లోపల కూడా ఉండవు. ఎస్ ఉంటాయి వీటి లోపల. ఇంతకుముందు వాటిలో ఉండవు. ఎందులో? xylem సెల్స్ ప్రోటోప్లాజం మ్యాచ్యూరిటీలో ప్రోటోప్లాజం సెల్స్ అని xylemలో ఉండవు, కానీ ఫ్లేమ్లో మాత్రము ఉంటాయి. ఎందుకంటే పోషక కణజాలంలోని కణాలు ఫ్లేమ్. సో కణాలు జీవ పదార్థం ప్రోటోప్లాజం బ్రతికే ఉంటుంది. ఆహారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు పంపడానికి శక్తి అవసరం. కాబట్టి ఇవి సజీవ కణాలుగా ఉంటాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపడానికి శక్తి అవసరం కాబట్టి సజీవ కణాలుగానే ఉండడం జరుగుతుంది. అంటే ప్రోటోప్లాజం అనేది ఉంటుంది.